పవన్ కళ్యాణ్ అన్న మాట ప్రకారం నిలబెట్టుకున్నారు. సీట్లు చూడలేదు, కేంద్రంలో మంత్రి పదవులు ఆశించలేదు, రాష్ట్రంలో మంత్రి పదవులు ఇన్ని ఇచ్చారన్న అసంతృప్తి ఎంత మాత్రమూ లేదు. ప్రజలకు ఏదో చేయాలన్న తపనతోనే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారు అని ఆయన సన్నిహితులు కూడా చెబుతున్నారు. దీంతో పాటు ఈ ఎన్నికల్లో నెగ్గడానికి తనకంటూ ఒక వ్యూహం ఉందని చెప్పిన పవన్ కళ్యాణ్ అంతా తన వ్యూహం ప్రకారమే ముందుకెళ్లారు. ఎన్ని సీట్లు తీసుకున్నామన్నది కాదు అని, ఎన్ని గెలిచామన్న ఆయన మాటను నిజం చేస్తూ స్ట్రైకింగ్ రేటు 100% వచ్చింది. మొన్నటి ఎన్నికల్లో జనసేన 21 స్థానాలలో బరిలోకి దిగి అన్నింటిలో విజయం సాధించడంలో పవన్ కళ్యాణ్ పాత్రను ఎవరూ కాదనలేరు. కూటమి విజయంలో ఆయన పోషించిన భూమికను కూడా ఎవరూ తోసిపుచ్చలేరు. ఎందుకంటే ఎన్ని విమర్శలొచ్చినా, ఎన్ని ట్రోలింగులు ఎదురైనా సరే పవన్ కళ్యాణ్ మాత్రం అదరలేదు, బెదరలేదు. లక్ష్యం వైపు చూశారు, దానినే గురి చూసి కొట్టగలిగారు.